నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బడ్జెట్లో మరోసారి నీటిపారుదల శాఖకు పెద్దపీట వేసే అవకాశం. 40,000 కోట్ల మేర ప్రతిపాదనలు. కాళేశ్వరం కేటాయింపులపై ఉత్కంఠ. పాలమూరు ప్రాజెక్టు నిధుల కోసం వారంలో కేంద్రానికి ప్రతిపాదనలు. నదీ జలాలపై ప్రయోజనాల పరిరక్షణకు నిబద్ధతతో ఉన్నామన్న ఉత్తమ్. నేడు దావోస్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా సాగనున్న సీఎం పర్యటన. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం. 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన. రాష్ట్రంలో మొదలైన 3 రోజుల సంక్రాంతి ఉత్సవాలు. తెల్లవారుజామునే భోగి మంటలతో ప్రజల సంబురాలు. నీటిపారుదల శాఖ మరోసారి భారీగానే బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు సమాచారం. దాదాపు 40,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే ఇందులో కార్పొరేషన్ల రుణాలకు సంబంధించిన అసలు వడ్డీ చెల్లింపులే 13,000 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రాజెక్టులకు నిధులు ప్రతిపాదించినట్టు తెలిసింది. 75% పనులు పూర్తయి ఈ ఏడాది చివరి వరకు కొత్త ఆయకట్టుకు నీరిచ్చే పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. మరోసారి భారీగానే నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిసింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలు తయారైనట్లు సమాచారం. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉన్నట్లుగానే ఈ ఏడాది కూడా నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులే ఎక్కువగా ఉండనున్నాయి. అసలు వడ్డీ చెల్లింపులు కలిపి 19,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇక మిగిలిన 21,000 కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పనులకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏ విధానాన్ని అనుసరిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీతారామ, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, గౌరవెల్లి తదితర ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కవచ్చని సమాచారం. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి కూడా సర్కార్ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశముంది. ఇప్పటికే 75% పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనుల పూర్తి కోసం నిధులు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్లో కల్వకుర్తి ఎత్తిపోతలకు మరో 377 కోట్లు ఖర్చు చేస్తే 144,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. నెట్టెంపాడుకు 250 కోట్ల వ్యయంతో 58,000 ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చే అవకాశముంది. ఎస్ఎల్బీసీ 4,915 కోట్లు ఖర్చు చేస్తే 127,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. భీమా ఎత్తిపోతలకు 194 కోట్లు వ్యయం చేస్తే అదనంగా 45,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. కోయిల్ సాగర్ కు మరో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 15,000 ఎకరాల అదనపు ఆయకట్టు రానుంది. గోదావరి బేసిన్లో ఇందిరమ్మ వరద కాల్వ పనులకు 1,718 కోట్లు ఖర్చు చేస్తే 2,06,000 ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. దేవాదుల ఎత్తిపోతలకు 3,346 కోట్లు ఖర్చు చేస్తే 2,04,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 34,000 కోట్లు ఖర్చు చేస్తే 18,65,000 ఎకరాలకు నీరు అందనుంది. శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఎత్తిపోతలకు 2,875 కోట్లు వ్యయం చేస్తే 109,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఎస్ఆర్ఎస్పీ రెండో దశ కింద 67 కోట్లు ఖర్చు చేస్తే 17,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. తుపాకులగూడెం ఆనకట్ట పనులకు ఇంకా 130 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 127 కోట్లతో నిజాంసాగర్ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తే 19,000 ఎకరాలకు నీరు అందనుంది. కుమురంభీం ప్రాజెక్టు పనుల కోసం 89 కోట్లు ఖర్చు చేస్తే 23,000 ఎకరాల ఆయకట్టు రానుంది. నీల్వాయి ప్రాజెక్టుకు 19 కోట్లు వ్యయం చేస్తే 5,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి. లెండి ప్రాజెక్టు కోసం 560 కోట్లు ఖర్చు చేస్తే 22,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. పాలెంవాగుకు 17 కోట్లు వ్యయం చేస్తే 3,000 ఎకరాలకు నీరు అందనుంది. మొత్తంగా 75% పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టులపై మరో 48,832 కోట్లు ఖర్చు చేస్తే మరో 29 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ మొత్తం ఉంది. ఈ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాదిలో 10,000 కోట్లు ఖర్చు చేస్తే మరో 4.5 లక్షల కొత్త ఆయకట్టు రావచ్చని భావిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టులను చూస్తే డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల వరకు అదనంగా సాగునీరు ఇవ్వవచ్చని, ఇందుకోసం 6,000 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 18 ప్రాధాన్య ప్రాజెక్టుల పనులకు జూన్ వరకు 9,800 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తే 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్తున్నారు. ఆప్టిమల్ ఎక్స్పెండిచర్ తో మరి ఇప్పుడు మాక్సిమం ఆయకట్టు సాధించే విధంగా 6 నెలల్లో ఎంత సాధ్యమవుతుంది, ఈ క్యాలెండర్ ఇయర్లో డిసెంబర్ ఎంత సాధ్యమవుతుంది, దీని మీద ప్రధానంగా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కొంత ఐడెంటిఫై చేశాము. నేను అనుకునేది మా లక్ష్యాలు ఈ క్యాలెండర్ ఇయర్లో 4.5 to 5 lakh acres కొత్త ఆయకట్టు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవాలని, అదేవిధంగా గతంలో ఏదైతే స్టెబిలైజేషన్ కోసం టార్గెట్స్ పెట్టుకున్నారో అది కూడా తప్పనిసరిగా మీట్ అయ్యేటట్టుగా కొంత డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖకి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యమంత్రి గారికి ఏం సజెస్ట్ చేయాలి ఆ విషయాలు కూడా చర్చించను. అండ్ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ కూడా ఆలోచన చేస్తున్నాను. అయితే భూసేకరణ ఇక్కడ కీలకంగా మారింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల కోసం మరో 1,00,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉందని చెప్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అటు గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు కూడా భారీగానే ఉన్నాయి. వాటి చెల్లింపులు చేస్తే కానీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తాను కలిసినప్పుడు పీఎంకేఎస్వై కింద నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్టు మంత్రి చెప్పారు. నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం తాము పూర్తి నిబద్దతతో ఉన్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో ఈ దిశగానే తమ చర్చలు ఉంటాయన్నారు. పక్క రాష్ట్రాలతో, ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలతో తెలంగాణ హక్కులు కాపాడుకోవాలి. ఆ దిశలో మేము కలవడం జరిగింది. ఈ నీటి కేటాయింపుల్లో కూడా తెలంగాణ హక్కుల కాపాడటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధము. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేంద్ర జలవనరుల మంత్రి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ మేము ఇవ్వలేము, మేము 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చెప్తున్నాం కానీ వాళ్ళు బయట చెప్తలేరు, అసలు అది ఆ సిస్టమే లేదని, ఆ స్కీమే లేదని. కానీ మీకు మరొక స్కీమ్ కింద, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద 60% నిధులు మీకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము అని కేంద్ర జలవనరుల మంత్రి మాకు హామీ ఇచ్చిండు. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభం తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి దావోస్ బయలుదేరతారు. రేపటి నుంచి ఈ నెల 18 వరకు దావోస్లో పర్యటిస్తారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతారు. సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులకు ఆహ్వానిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖల మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎస్ఓ తఫ్సీర్ ఇక్బాల్, భద్రతా అధికారి గుమ్మి చక్రవర్తి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, సహచరుడు ఉదయ్ సింహ దావోస్ వెళతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి లండన్ వెళ్లి అక్కడ 3 రోజులు పర్యటిస్తారు. మూసీ అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తున్నందున లండన్లో థేమ్స్ నది అభివృద్ధి పర్యాటకాన్ని సీఎం పరిశీలిస్తారు. చైతన్యపరచడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్ప యాత్ర ముఖ్య లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని లంబాడీ తండా ప్రాంతంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఆర్కే సింగ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన స్టాళ్లను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ఈ యాత్ర కృషి చేస్తుందని మంత్రులు వివరించారు. దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడే దిశగా కేంద్రం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి లోన్స్ కావచ్చు, ముద్ర లోన్ కానీ, స్వనిధి యోజన కానీ,
గ్యాస్ కనెక్షన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, లేకపోతే ఇతర రుణ సౌకర్యాలు కానీ, వీటన్నిటిపైన కూడా స్టాచ్యురేషన్ పాయింట్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి కాన్సెప్టులో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం అందించాలి. ఇదే సందర్భంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో 2047లో భారతదేశం అభివృద్ధిలో నేను భాగస్వాములు అవుతా అనేటువంటి ప్రతిజ్ఞ చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేపట్టడం జరిగింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలు, స్వీట్లే అందరికీ గుర్తొస్తాయి. చిన్న పెద్ద అంతా పిండి వంటల తయారీలో పాలు పంచుకుంటారు. హడావిడి జీవన ప్రయాణంలో వంటల తయారీకి తీరిక లభించడం లేదు. దీంతో బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. పండగ వచ్చిందంటే పాతకాలంలో చిన్న పెద్ద అందరం కలిసి పిండి వంటలు తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుత సమాజంలో పండుగ జరుపుకోవడానికే సమయం లేదు. దీంతో చాలా మంది రెడీమేడ్ పిండి వంటకాలపై ఆధారపడుతున్నారు. సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. పండగ సందర్భంగా ఎక్కువగా మురుకులు, అరిసెలు, చెకోడీలు, గరిజెలు, సకినాలకు డిమాండ్ ఉందని నిర్వాహకులు తెలుపుతున్నారు. అందరికి కూడా చేసుకున్నందుకు వీలైతలేదు కదా. ఇప్పుడు మాకు ఇవ్వడానికి కూడా కష్టం ఉండదు, అట్లా గిరాకీ ఉంది. అందరు జాబులు చేస్తారు, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా. ఇక మీరు మంచిగా చేస్తున్నారు అమ్మ, మా కొరకు హెల్ప్ చేస్తున్నారు, మంచిగా మీరు చేయబట్టి మేము అన్ని రకాలు తింటున్నాము. ఇప్పుడు నువ్వుల లడ్డూలు కూడా చాలా తీసుకుపోతున్నారు. సంక్రాంతికి స్పెషల్ అదే కదా, నువ్వుల లడ్డూలు, నువ్వుల బూరెలు, ఇట్లా ఇక అన్ని ఐటమ్స్ బాగానే నడుస్తున్నాయి. 18 సంవత్సరాలు మేము షాప్ పెట్టి. సంక్రాంతికి ఇంకా కొంచెం ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఇంకా 1 వీక్ నుంచి ఫుల్ గిరాకీ ఉంది. నేను ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి కూడా ఫుల్ బిజీ ఉన్నా మ్యారేజ్ ఆర్డర్స్ చేయంగా. నా దగ్గర మొత్తము విదేశాల ఆల్ కంట్రీస్కి పంపిస్తాను నేను కొరియర్ ద్వారా. అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటాను. ఇక్కడ సకినాలు ఎక్కువ, ఇంత బాగుండవు హైదరాబాద్లో దొరుకుతాయి. కానీ ఎక్కువ నూనె పెట్టిందే చేస్తారు కాబట్టి 10-15 అట్లా తీసుకుంటాం. ఈ రోజుల్లో ఇళ్లల్లో చేయడం మానేశారు అందరూ. ఫుడ్లు ఇక్కడ అరిసెలు, చెక్కలు వీటి బాగా వండటం, కొనుక్కెళ్ళటం బాగా జనాలు కూడా అలవాటు పడిపోయారు. కానీ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ. పండగ అనగానే పిండి వంటకాలే గుర్తుకు వస్తాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో వీటితో పాటు ప్రత్యేకమైన తీపి వంటకం లభిస్తుంది. రాజస్థాన్ వాసులకు ప్రత్యేకమైన ఘేవర్ అనే తీపి వంటకానికి సంక్రాంతి వేళ నిజామాబాద్లో మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి సమయంలో రాజస్థాన్లో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అందుకే అక్కడి వారు ప్రత్యేకంగా ఈ సీజన్లో ఘేవర్ను తయారు చేసి ఇక్కడికి పంపేవారు. క్రమంగా నిజామాబాద్లోనే అది లభించడంతో స్థానికుల ఆదరణను పొందింది. కేవలం సంక్రాంతికి వారం ముందు నుంచి తయారీ ప్రారంభించి సంక్రాంతి తర్వాత ఆపేస్తారు. ఘేవర్ను 3 రకాలుగా తయారు చేస్తుంటారు. సాధారణ ఘేవర్, మలై ఘేవర్, షుగర్లెస్ ఘేవర్ రూపాల్లో లభిస్తుంది. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మార్వాడేలు సంక్రాంతి సమయంలో ఘేవర్ స్వీట్ ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు. తమ బంధుమిత్రులు ఎక్కడ ఉన్నా వారికి ఈ స్వీట్ పంపి శుభాకాంక్షలు చెప్పడం వారి సంప్రదాయం. క్రమంగా స్థానికులు సైతం ఈ స్వీట్ను ఇష్టంగా తినడం ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం అన్ని స్వీట్ షాపులలోనూ ఈ స్వీట్ లభిస్తోంది. గేవర్ ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్కే చేస్తాం. ఇది 15 డేసే నడుస్తుంది. ఇది గేవర్ మనము మా నాన్న 40-45 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. కానీ 2 ఇయర్స్లో చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చినాయి, బాగా నడుస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా చాలా సేల్ అవుతుంది. గేవర్ వచ్చేసి 600 రూపీస్ వితౌట్ షుగర్ ఉంది, 500 రూపీస్ విత్ షుగర్ ఉంది, 300 రూపీస్ షుగర్ విత్ షుగర్ డాల్డాలో ఉంది, 400 వితౌట్ షుగర్ ఉంది. దీని పాటు కేసర్ పీని, వైట్ పీని, తిల్లి గజక్, తిల్లి పాపడి అన్ని నువ్వుల్స్ ఐటమ్ ఉంటుంది. దాంట్లో షుగర్ కూడా ఉంటుంది, విత్ బెల్లం కూడా ఉంటుంది. పండగ సందర్భంగా స్వీట్స్, పిండి వంటకాలకు గిరాకీ బాగా పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో తయారు చేసే సమయం లేక ఎక్కువ మంది షాపులలోనే తీసుకెళ్లడంతో తమ వ్యాపారం పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. నేడు భోగి పర్వదినం కావడంతో ఊరువాడ భోగి మంటలు వేశారు. మంటల చుట్టూ తిరుగుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సందడి చేశారు. భోగి మంటల్లో చలి కాగుతూ భాగ్యనగర వాసులు భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్లలో భోగి మంటలు వేసి పెద్ద ఎత్తున యువత ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి భోగ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం లభించింది. బ్లిస్ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ గుర్తింపు లభించిన సందర్భంగా FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధన్ రావు ఆలయ అధికారులకు సర్టిఫికేట్ను అందజేశారు. దేశంలోని 70కి పైగా దేవాలయాలు ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో తొలిసారి 2 దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి ప్రముఖ దేవాలయాలకు మాత్రమే ఇప్పటి వరకు ఈ గుర్తింపు రాగా తెలంగాణలో యాదాద్రి, వర్గల్, సరస్వతీమాత మందిరాలకు దక్కడం విశేషం. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం యాదాద్రి, వర్గల్ దేవాలయాల్లో శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసి ఈ గుర్తింపునకు ప్రతిపాదించింది. భోగ్ సర్టిఫికేట్ సాధనలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక పాత్ర పోషించింది. కేంద్ర బృందం జరిపిన తుది ఆడిట్ అనంతరం రాష్ట్రంలోని 2 దేవస్థానాలకు మొట్టమొదటిసారిగా భోగ్ గుర్తింపు లభించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్దమవుతున్నారు. న్యాయం కోసం పోరాటం నినాదంతో నేడు రాహుల్ యాత్రను ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 6713 కిలోమీటర్లు సాగే ఈ న్యాయ యాత్ర 100 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలను చుట్టేలా రూపకల్పన చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయాన కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్దమైంది. 2022 సెప్టెంబరులో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు సిద్దమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల వేళ భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరిట రాహుల్ యాత్ర చేపట్టనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ నుంచి ఆదివారం ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ప్రధాని మోదీ వైఫల్యాలను చాటి చెప్పేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం సహా కేంద్ర ప్రభుత్వ విధానాల్లోని వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి ప్రారంభమై 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల గుండా సాగుతుంది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలందరూ భారత్ జోడో న్యాయ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6713 కిలోమీటర్ల దూరం సాగనుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మణిపూర్లో ప్రారంభం కానున్న యాత్ర ముంబైలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్లో 11 రోజుల పాటు 1000 కిలోమీటర్ల మేర సాగనుంది. యూపీలో 11 రోజుల పాటు 20 జిల్లాలను చుట్టేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. మణిపూర్లో ఒకరోజు సాగిన తర్వాత నాగాలాండ్లోకి ప్రవేశించి 2 రోజుల పాటు 257 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అసోంలో 833 కిలోమీటర్ల పాటు సాగిన అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాలలో ఒకరోజు రాహుల్ యాత్ర చేపడతారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగనుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో రోజుకు 2 సార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్ గాంధీ మాట్లాడుతారు. 2022 సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కారణమైంది. అప్పుడు భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 జిల్లాలు, 76 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేసింది. 100 లోక్సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాలను రాహుల్ యాత్ర చుట్టేయనుంది. అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే ఈ యాత్రను చేపడుతున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలను పునరుద్ధరింపజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని తెలిపింది. ఇది ఎన్నికల యాత్ర కాదని హస్తం పార్టీ స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భాజపా రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. భాజపా భావోద్వేగాలను రెచ్చగొట్టి సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి దేశ ప్రజలకు ద్రోహం చేస్తోందని రాహుల్ విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఇది ఎన్నికల యాత్ర కాదని ఆ పార్టీ తెలిపింది. ఈ యాత్ర 10 సంవత్సరాల ప్రధాని మోదీ ప్రభుత్వ అన్యాయకాలకు వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని పేర్కొంది. పార్లమెంట్లో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి భాజపా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పింది. అందుకే రాజ్యాంగం కల్పించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలను పునః స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను చేపడుతున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. ప్రధానమంత్రి అమృత్ కాల్ గురించి బంగారు కలలు కంటారు కానీ గత 10 ఏళ్లలో వాస్తవం ఏమిటి, అన్యాయకాలు కాదా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇంఫాల్లో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన అమృత్ కాల్ గురించి ప్రధాని పెద్దగా ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు అన్యాయకాల గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ యాత్రలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం వంటి సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రామమందిర ప్రతిష్టాపన మహోత్సవం వేళ ప్రపంచంలోని హిందువుల అందరి దృష్టి ఇప్పుడు అయోధ్యపైనే ఉంది. ఈ నెల 22న జరిగే ప్రతిష్టాపనకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఏర్పాటు చేసిన సోలార్ స్ట్రీట్ గిన్నీస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించి సత్తా చాటింది. అయోధ్యలో అడుగడుగు ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతోంది. ప్రపంచమే అబ్బురపడేలా ఈ నెల 22న జరిగే ప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ఇప్పటికే అయోధ్యలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నో విశిష్టతలు ఉన్న అయోధ్య మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ వరకు మధ్య ఉన్న 10.2 కిలోమీటర్లు దూరానికి 470 సోలార్ స్ట్రీట్ లైట్లను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్ల లైన్గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయోధ్యలోని ఈ సోలార్ లైట్ స్ట్రీట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ఇప్పటికే 70% సోలార్ లైట్లను అమర్చడం పూర్తయిందని, మిగిలిన 160 సోలార్ స్ట్రీట్ లైట్లను జనవరి 22లోపు అమరుస్తామని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇంతకు ముందు కూడా అయోధ్యలో జరిగిన దీపోత్సవం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మట్టి దీపాలను వెలిగించడంతో ఈ రికార్డొచ్చింది. మరోవైపు జనవరి 22న జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేలాది మంది సాధువులు, ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హాజరు కానున్నారు. తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన లాయ్ చింగ్తే చైనా నుంచి తమ దేశ వాస్తవిక స్వాతంత్రాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో మరింత పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం ఈ రెండింటిలో ప్రజాస్వామ్యం పక్షాన మాత్రమే నిలబడతామని అంతర్జాతీయ సమాజానికి చెబుతున్నట్టు పేర్కొన్నారు. తైవాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని లాయ్ చింగ్తే ధీమా వ్యక్తం చేశారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డీపీపీ శనివారం సత్తా చాటింది. డీపీపీ తరఫున బరిలోకి దిగిన లాయ్ చింగ్తే విజయం సాధించారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తైవాన్ అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేగింది. తైవాన్ తమదేనని కొన్నేళ్లుగా డ్రాగన్ వాదిస్తోంది. తైవాన్ విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది. తైవాన్ ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్ ఇంగ్వెన్, ఉపాధ్యక్షుడు లాయ్ చింగ్లు తైవాన్పై చైనా సార్వభౌమ అధికార వాదనలను వ్యతిరేకిస్తున్నారు.